నీ అనాయింటింగ్, నీ అభిషేకము వైల్డ్గా ఉంటే, ఆత్మతో నువ్వు అభిషేకింపబడినప్పుడు నీ ఫెరోషియస్గా రోషముగా ఉంటే ప్రతి సమస్య నీ వెనక వెళ్ళిపోతుంది. అంత మాత్రమే కాదు, ఆ వెర్రి తోలుడు తోలడము యెజబెలు యొక్క కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. దూరంలో నిలబడి యెజబెలు మంచిగా ఈయనని ఏం చేద్దామంటే పాసిఫై చేద్దామని మాట్లాడదామని చూస్తుంది. అమ్మో, నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు వాళ్ళని చంపినవా, వీళ్ళని చంపినవా, నువ్వు పౌరుషం గలోడివి అని పొగడడం స్టార్ట్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా రకాలుగా కన్నింగా పడగొట్టాలని చూస్తూ ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. పడగొట్టాలని ఆయనతో మాట్లాడుతూ ఉంటే దాని మాటలు లెక్క చేయడు. ఎవరు నా పక్షముగా ఉన్నారు? కిటికీలో ఉన్నోళ్ళని అడుగుతుంటాడు, ఆమె దగ్గర ఉన్నోళ్ళని. 2-3 అట్లా తొంగి చూస్తారు, మేము మీ పక్షంగా ఉన్నాను, దాని కిందకు దోసేయండి అంటాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్య ఎదురుగుండొచ్చినాను దాని వెనక్కి వెళ్ళిపోవాలి. నీ సమస్య నీ ఇంటిలో కిటికీలో ఉన్నా కూడా దాని కింద పడేయాలి. అర్థమవుతుందా? పడేయాలంతే. సమస్యతో నువ్వు మాట్లాడాలి, తోసేస్తారు దాన్ని. ఒక్క దెబ్బకు దేవుని వాక్యము నెరవేర్చబడేటట్లు అది పడదోయబడుతుంది. దాని రక్తము కుక్కలు నాకేస్తాయి, దాని మాంసం కూడా తినేస్తాయి, ఎముకలు మాత్రం మిగులుంటాయి. యోహు వెళ్ళి భోజనం చేసి అక్కడ కూర్చొని చెప్తాడంట, పాపం ఆమె రాజకుమార్తెనే కదా, ఆమెను అక్కడ తీసుకెళ్ళి పాతి పెట్టండి అని. పాపం సేవకులు పరిగెట్టుకు వెళ్ళేటప్పటికీ ఏముండవు, ఎముకలు ఉంటాయి అంతే. అక్కడ ఎవరో ఈమెను గుర్తుపట్టనంత భయంకరంగా ఉంటుందంట. హల్లెలూయా. దేవుని మాట నిరర్థకము కానేరదు. భూమి ఆకాశములు గతించిపోయినా కూడా ఆయన మాట ఎన్నడూ తప్పిపోదు.